హలో అండి, వెల్కమ్ టు చాప్టర్ 2 ఆఫ్ అవర్ బయాలజీ సిరీస్. ఈ చాప్టర్లో మనం కంప్లీట్గా సెల్ గురించి డిస్కస్ చేద్దాం. ఎన్ని టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి, ప్లస్ దాని ఫంక్షన్స్ ఏంటి, దాని గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ అండి. ఓకేనా, ఎగ్జామ్ ఓరియంటెడ్ చాప్టర్. చాలా ఎగ్జామ్స్లో డైరెక్ట్గా క్వశ్చన్స్ వస్తాయి సెల్ చాప్టర్ నుంచి. సో మీరు ఈ చాప్టర్ని స్కిప్ చేయకండి, కంపల్సరీగా చూడాల్సిందే. ప్లస్ ఈ ఫస్ట్ వీడియో చూసిన తర్వాత మీరు చేయాల్సింది పీడిఎఫ్ చదవడం. కంప్లీట్ పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తున్నాను కదా ఎవ్రీ చాప్టర్ తర్వాత. పీడిఎఫ్ చదివిన తర్వాత బయట ఏదైనా వెబ్సైట్స్లో కానీ ఏదైనా వేరే సోర్సెస్ త్రూ ఎంసీక్యూస్ మీరు సెల్ చాప్టర్ త్రూ ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే నేను కూడా ఆఫ్టర్ దిస్ కోర్స్ ఐ విల్ ప్రొవైడ్ ఎ టెస్ట్ సిరీస్ ఫర్ ఎవ్రీ సబ్జెక్ట్ అండ్ ఫర్ ఎవ్రీ చాప్టర్ యాజ్ వెల్. సో ఈ ఫస్ట్ మన టార్గెట్ అయితే ఈ కోర్స్ని కంప్లీట్ చేయడం. దాని తర్వాత విల్ థింక్ అబౌట్ ద టెస్ట్ సిరీస్. ఓకేనా, సో వితౌట్ డిలే విల్ స్టార్ట్ చాప్టర్ అండి. సెల్ ఈజ్ ఎ స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు మనం ఉన్నాం కదా ఒక ఆర్గనిజం, మనం కూడా ఒక లివింగ్ ఆర్గనిజం. అట్లా ప్రతి ఒక్క ఆర్గనిజం ఇప్పుడు ఉంది అంటే దాని రీజన్ సెల్ అండి. ఓకేనా, సెల్ ఈజ్ ఎ స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ లైఫ్ అండ్ దే ఆర్ కాల్డ్ ఎస్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ లైఫ్. సెల్ లేనిది ఏ ఆర్గనిజం కూడా లేదు. ఓకేనా, ఎవ్రీ ఆర్గనిజం ఈజ్ మేడప్ ఆఫ్ ఎ సెల్. ఫస్ట్ బేసిక్ స్ట్రక్చర్ ఇది. సెల్స్ అన్నీ కలిపి ఏం చేస్తాయి, టిష్యూగా ఫామ్ అవుతాయి. టిష్యూస్ అన్నీ కలిపి ఏం చేస్తాయి, ఆర్గన్గా ఫామ్ అవుతాయి. ఆర్గన్ అంటే మన హార్ట్ కానీ మన స్కిన్ కానీ, స్కిన్ కూడా ఒక ఆర్గనే అండి. ఓకేనా, స్కిన్ కానీ ప్లస్ లంగ్స్ కానీ అన్నీ ఏదైతే మన బాడీలో ఉన్న ఆర్గన్స్ ఉంటాయో అవన్నీ దేంతో ఫామ్ అయితే, టిష్యూస్తో ఫామ్ అవుతాయి. అన్ని ఆర్గన్స్ కలిపి ఏం ఫామ్ చేస్తాయి, మన సిస్టమ్ని ఫామ్ చేస్తాయి. ఓకేనా, మన బాడీని ఫామ్ చేస్తాయి. తర్వాత లాస్ట్కి అంతా డెవలప్ అయిన తర్వాత మనం వస్తాం అనమాట. ఓకేనా, ఇట్లనే లైక్ వైజ్ సేమ్ అందరికీ, ర్యాట్ అయినా, మౌస్ అయినా, బ్యాక్టీరియా అయినా, వైరసెస్ అయినా ప్రతి ఒక్కటి సెల్ నుంచి రావాల్సింది. ఓకేనా, సెల్ ఈజ్ ఎ బేసిక్ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ లైఫ్, స్మాలెస్ట్ యూనిట్. ఫస్ట్ లైఫ్ స్టార్ట్ అయ్యేది సెల్ నుంచి అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. మన బాడీ ఎట్లా ఫామ్ అవుతుంది, సెల్స్, ఒక సెల్ మల్టిపుల్ సెల్స్ని అటాచ్ చేసుకొని ఏం ఫామ్ చేస్తుంది, ఒక టిష్యూని ఫామ్ చేస్తుంది. టిష్యూ మల్టిపుల్ టిష్యూస్ని అటాచ్ అయ్యి ఏం ఫామ్ చేస్తుంది, ఆర్గన్ ఫామ్ చేస్తుంది. ఆర్గన్ మల్టిపుల్ ఆర్గన్స్ వల్ల మన బాడీ ఫామ్ అవుతుంది. ఓకేనా, ప్రతి ఒక్క ఆర్గనిజం బేసిక్ స్ట్రక్చర్ ఇదే. ఏ బ్యాక్టీరియా అయినా వైరస్ అయినా మొత్తం ఇదే. మనకు మొత్తం ఎన్ని టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయండి, ఒకటేమో ప్రోకారియోట్స్, ఇంకోటేమో యూకారియోట్స్. ఓకేనా, మీకు ఎవల్యూషన్ ఆఫ్ లైఫ్ దాంట్లో చెప్పినప్పుడు ఫస్ట్ చాప్టర్లో ఏం చెప్పిన, ఫస్ట్ లివింగ్ సెల్ ఏది, ప్రోకారియోట్స్. ఫస్ట్ లివింగ్ సెల్ ఏది, ప్రోకారియోట్స్. ప్రోకారియోట్స్ వచ్చిన తర్వాత ఎవల్యూషన్ ప్రాసెస్ జరిగిన తర్వాత వచ్చింది యూకారియోట్స్. ఓకేనా, ప్రోకారియోట్స్ ఆర్ యూనిసెల్యులర్ ఆర్గనిజమ్స్. ఒకటే సెల్, బ్యాక్టీరియా, అమీబా. ఇప్పుడు మన దాంట్లో ఇప్పుడు మనం చూసుకుంటే మన యూకారియోట్స్ కదా, మనం మల్టిపుల్ సమ్ బిలియన్స్ ఆఫ్ సెల్స్ కలిపి మన బాడీ ఫామ్ అవుతుంది కదా యూకారియోట్స్లో. అది మనం కానివ్వండి, స్నేక్ కానివ్వండి, ర్యాట్స్ కానివ్వండి, బ్యాట్స్ కానివ్వండి, ఏదైనా మల్టిపుల్ సెల్స్తోని మన బాడీ ఫామ్ అవుతుంది. కానీ ప్రోకారియోట్స్లో ఏంది, ఒకటే సెల్. ఇదంతా 4 ఉన్నాయి కదా, 4 కనిపిస్తున్నాయి, అది కూడా జస్ట్ ఒక సెల్తోనే ఒక బాడీ ఫామ్ అవుతుంది. అదేంది ఎగ్జాంపుల్స్, బ్యాక్టీరియా, అమీబా, పారామేషియం, ఇవన్నీ సింగిల్ సెల్లర్ ఆర్గనిజమ్స్. ఒకటే సెల్తోని అవి లివింగ్లోకి వచ్చినాయి అనమాట. దీస్ ఆర్ ద ఫస్ట్ ఆర్గనిజమ్స్ ఇన్ అవర్ యూనివర్స్. ఓకేనా, మొత్తం మన సోలార్ సిస్టంలో కానీ బయట ఏముందో మనకు తెలియదు, కానీ మన దాంట్లో మన వరల్డ్లోనైతే ఫస్ట్ ఆర్గనిజం ఏది, లివింగ్ ఆర్గనిజం, ప్రోకారియోట్స్. ఓకేనా, దీని గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఈ యూకారియోట్స్లో ఏమొస్తాయండి, మళ్ళీ యూకారియోట్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ మళ్ళీ 2 టైప్స్. ఏవేవి అవి, ఒకటేమో ప్లాంట్ సెల్, ఇంకోటేమో యానిమల్ సెల్. ఓకేనా, ప్లాంట్ సెల్, యానిమల్ సెల్. సో బేసిక్ డిఫరెన్స్ చూసుకుంటే ప్లాంట్ సెల్, యానిమల్ సెల్లో మోస్ట్ ఆఫ్ ద ఏదైతే సెల్ ఆర్గనెల్లాస్ ఉంటాయో, సెల్ ఆర్గనెల్స్ ఉంటాయంటే దాంట్లో ఉన్న మ్యాటర్ ఏమేమి ఉంటాయి దీంట్లో, న్యూక్లియస్ ఉంటుంది, గోల్గి అపారటస్ ఉంటుంది, క్లోరోప్లాస్ట్, వాక్యూల్స్, ప్లాస్మా మెంబ్రేన్, మైక్రోబాడీ, న్యూక్లియస్, రైబోజోమ్స్, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఇవన్నీ మీరు
చిన్నప్పుడు క్లాస్లో మీ 7th 8th క్లాస్లో చదువుకుంటారు కానీ మర్చిపోయి ఉంటారు ఇప్పటికి కదా. మీకు జస్ట్ గుర్తుంటుంది అంతే, ఈ పేర్లు గుర్తుంటే కానీ ఈ దేనికి యూజ్ అయినాయో మీకు తెలియదు. సో ఈ చాప్టర్లో కంప్లీట్గా ఒక్కొక్క దాని గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం. బేసిక్ డిఫరెన్స్ చూసుకుంటే యానిమల్ సెల్కి ప్లాంట్ సెల్కి, ప్లాంట్ సెల్లో సెల్ వాల్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ప్లాంట్ సెల్లో సెల్ వాల్ ఉంటుంది. ఇది ఎంత టఫ్గా ఉంది చూడండి, ఓకేనా. ప్లాంట్ సెల్లో సెల్ వాల్ ఉంటుంది. అదే యానిమల్ సెల్లో ఏముంటుంది, ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది కానీ సెల్ వాల్ ఉండదు. ఇట్ ల్యాక్స్ సెల్ వాల్ అనేది ఏముండదు. అందుకే ప్లాంట్స్ అన్నీ మనకి ఎంత గట్టిగా ఉంటాయి కదా. ప్లాంట్స్ ఎందుకు గట్టిగా ఉంటాయి అంటే దానికి సెల్ వాల్ ఉంటుంది. ప్లాంట్స్ ఏదైతే స్టెమ్ ఉంటుందో ట్రీకి అయినా ప్లాంట్స్కి అయినా ఎంత గట్టిగా ఉంటుంది అది. మనం అంత గట్టిగా ఉంటామా? మన ఏదైతే ఆర్గాన్స్ ఉంటాయో, స్కిన్ చూసుకోండి లేకపోతే హార్ట్ చూసుకోండి, మనకి ఏమైనా గట్టిగా ఉంటాయా? కొడితే పుస్తమనే పోతాయి. ఇప్పుడు స్కిన్ పైన ఏమైనా దెబ్బ తగిలింది అనుకోండి, మొత్తం గ్రీన్ అయిపోతుంది. అదే మన చెట్టును కొడితే మనమే ఎఫెక్ట్ అవుతాం. చెట్టుకి ఏమైనా అవుతుందా? ఏం కాదు. సో సెల్ వాల్ ఉన్నందుకు అదంతా టఫ్ స్ట్రక్చర్ ఉంటుంది దానికి. యానిమల్ సెల్కి అయితే సెల్ వాల్ అనేది ఉండదు, ఓకేనా. బేసిక్ డిఫరెన్స్ ఇది. మిగతా మోస్ట్ ఆఫ్ ద థింగ్స్, లోపల ఉన్న మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఇవన్నీ సేమ్ ఉంటాయి, సిమిలర్ ఉంటాయి, ఓకేనా. ఒక్కొక్క దాని గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం ఇదే వీడియోలో. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ డిస్కవరీ ఎవరు చేశారు సెల్ది? డిస్కవరీ ఆఫ్ సెల్ చాలా ఎగ్జామ్స్ క్వశ్చన్స్ వచ్చినాయండి. ఇవి నలుగురు గురించి, ఈ 4 మెంబర్స్ గురించి చాలా ఎగ్జామ్లో క్వశ్చన్స్ వచ్చినాయి, కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ సెల్ని ఎవరు డిస్కవర్ చేశారంటే ఈ తాత. ఈయన పేరేంది? రాబర్ట్ హుక్. 1665లో ఈయన డిస్కవర్ చేసిండు సెల్ని. అంటే బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ మల్టిపుల్ సెల్స్ అన్నీ టిష్యూగా ఫామ్ అయినాయి, టిష్యూస్ అన్నీ ఆర్గాన్స్గా ఫామ్ అయినాయి, ఆర్గాన్ అన్నీ కలిపి మన బాడీ ఫామ్ చేసినాయి అని చెప్పిండు, ఓకేనా. బేసిక్ సెల్ డిస్కవరీ ఎవరు చేశారు? రాబర్ట్ హుక్. గుర్తుపెట్టుకోండి, ఈ ఇయర్తో పాటు గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా. ఈయన ఆంటోన్ వాన్ లీవెన్హుక్ 1674లో ఏం చేసిండు? ఈయన లివింగ్ సెల్ని డిస్కవర్ చేసిండు అనమాట, ఓకేనా. లివింగ్ సెల్ చాలా ఇంపార్టెంట్ అండి. రాబర్ట్ హుక్ ఫస్ట్ డిస్కవరీ ఏం చేసిండు? సెల్ చేసిండు, కానీ ఈయన డెడ్ సెల్ని చేసిండు, ఓకేనా. కార్క్ ఆఫ్ అ డెడ్ ట్రీ యొక్క కార్క్ని తీసుకొని దాన్ని స్లైస్ కట్ చేసి ఈ మైక్రోస్కోప్లో చూసిండు. అందులో ఏం కనిపిస్తుంది? ఈయనకి డబ్బలు కనిపిస్తున్నాయి. అందుకే ఈయన సెల్ అని పేరు పెట్టిండు, ఓకేనా. లివింగ్ సెల్ని ఎవరు డిస్కవర్ చేసిండు? ఆంటోన్ వాన్ లీవెన్హుక్. చాలా ఇంపార్టెంట్ ఇది, ఓకేనా. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. తర్వాత న్యూక్లియస్ని ఎవరు డిస్కవర్ చేశారు? సెల్ డిస్కవరీ అయిపోయింది. ఇంకా చూడండి, ఇక్కడ 150 years తర్వాత, 150 to 160 years తర్వాత ఏం చేసిండు? రాబర్ట్ బ్రౌన్ వచ్చిండు. ఈ తాత వచ్చి ఏం చేసిండు? న్యూక్లియస్ని డిస్కవర్ చేసిండు, ఓకేనా. సెల్ ఉంటుంది కదా, ఒక సెల్ ఉందనుకోండి, ప్లాంట్ సెల్ అయినా అనిమల్ సెల్ అయినా ఉందనుకోండి, దీంట్లో న్యూక్లియస్ ఏదైతే ఉంటుందో దాన్ని డిస్కవర్ చేసిండు ఎవరైనా? రాబర్ట్ బ్రౌన్, ఓకేనా, 1831లో. ప్లస్ వాల్టర్ ఫ్లెమింగ్ అనే ఈయన ఈ కాక ఏం చేసిండు? 1880లో సెల్ డివిజన్ డిస్కవర్ చేసిండు. సెల్ డివిజన్ అంటే వీళ్ళు సెల్ డివిజన్ని డిస్కవర్ చేయలే. సెల్స్ ఎట్లా డివైడ్ అవుతున్నాయి, సెల్స్ ఎట్లా మల్టిప్లై అవుతున్నాయి చెప్పలేడు. ఈయన మాత్రం క్లియర్గా సెల్ డివిజన్ ఎట్లా అవుతుంది చెప్పిండు అనమాట క్లియర్గా. ఎప్పుడు? 1880లో డిస్కవర్ చేసిండు దేని? సెల్ డివిజన్. ఎవరైనా? వాల్టర్ ఫ్లెమింగ్. ఈయన ఏం చెప్పిండు? సెల్స్ అన్నీ దానికదే సెల్ అనేది మల్టిప్లై అవుతుంది. ఒక సెల్ నుంచి 2 సెల్లు ఫామ్ అవుతున్నాయి, మళ్ళీ ఈ 2 సెల్ నుంచి ఇంకా 2 సెల్లు, ఇట్లా ఈ 2 నుంచి ఇంకా 2, ఈ నుంచి ఇంకా 2, ఇట్లా మల్టిపుల్ సెల్స్ అనేటివి డూప్లికేట్ అవుతున్నాయి, దానికదే డూప్లికేట్ అవుతున్నాయి అని ఈయన డిస్కవర్ చేసిండు అనమాట, ఓకేనా. ఇది సెల్ డివిజన్ అనేది ఆటోమేటిక్ ప్రాసెస్ అండి. బాడీ దానికంటే అదే ఆటోమేటిక్గా సెల్ డివైడ్ అవుతుంది, ఓకేనా. ఎవరు డిస్కవర్ చేశారు? వాల్టర్ ఫ్లెమింగ్. ఈ నలుగురు గురించి చాలా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలా. సెల్ డిస్కవరీ ఏమో రాబర్ట్ హుక్ 1665లో. ఈయన డెడ్ సెల్ని డిస్కవర్ చేశారు. కార్క్ ఆఫ్ ఎ చచ్చిపోయిన ట్రీ యొక్క కార్క్ని స్లైస్ చేసి ఈ మైక్రోస్కోప్లో చూసింది అనమాట. అప్పుడు ఏం కనిపిస్తుంది? దానికి డబ్బలు కనిపిస్తున్నాయి. సెల్స్ అన్నీ ఇట్లా ఉంటాయి కదా, అన్నీ కలిపి ఉంటాయి కదా. ఈయన ట్రీది తీసుకున్నాడు కాబట్టి ట్రీ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది? ఇట్లా బాక్స్ షేప్లో ఉంటుంది అన్నమాట. ఇట్లా ఆయన ఏం చేసిండు? అందుకే ఇది ఒక సెల్ లాగుందని. నార్మల్గా ఒక రూమ్ ఎట్లుంటుంది? పోలీస్ సెల్, ఇప్పుడు జైలు ఎట్లుంటుంది? ఒక సెల్ అంటారు కదా.
సో ఇట్లా ఉంది, 4 గోడలు ఉన్నాయి, ఇట్లా మొత్తం కంప్లీట్గా కవర్ అయి ఉందని సెల్ అని పేరు పెట్టేశాను. నెక్స్ట్ లివింగ్ సెల్ ఎవరు డిస్కవర్ చేశారు? ఆంటోన్ వాన్ లివెన్హుక్. న్యూక్లియస్ ఎవరు డిస్కవర్ చేశారు? రాబర్ట్ బ్రౌన్. సెల్ డివిజన్ వాల్టర్ ఫ్లెమింగ్. ఓకేనా, ఈ 4 మెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి సెల్ థియరీ. వీళ్ళంతా అయిపోయినాక వీళ్ళకి ఇంకా కాలేదు, మేము ఏం చేస్తలేం, మేము కూడా చేయలేదు ఒకటిని. వీళ్ళు ఏం చేశారు? ఇద్దరు కలిసి మథియాస్ స్లీడెన్, థియోడర్ స్వాన్, వీళ్ళిద్దరు. ఈ ఇద్దరు తాతలు ఏం చేశారు? 1838లో ఈయన స్టార్ట్ చేసిండు, ఈయనని 1 year తర్వాత ఈయన అకంపెనీ చేసిండు. ఎవరు? స్వాన్. వీళ్ళిద్దరు కలిపి సెల్ థియరీని ప్రపోజ్ చేశారు. ఓకేనా, సెల్ థియరీని ప్రపోజ్ చేసిండు. మళ్ళీ ఈయనకు కాలింది, వీళ్ళిద్దరు చేస్తే నేనేం చేయాలా, నేనేం చేస్తలే కదా. ఈయన ఏం చేసిండు? మోడిఫికేషన్ చేసిండు. ఈయన సొంతంగా ఏం చేయడానికి లేదు కాబట్టి ఈ రాబర్ట్ విర్చోవ్ అనే ఆయన 1855లో వీళ్ళు ఇచ్చిన థియరీని మోడిఫై చేసిండు. ఓకేనా, ఇవి 2 గుర్తుపెట్టుకోవాలి. మథియాస్ స్లీడెన్, థియోడర్ స్వాన్ వీళ్ళిద్దరు ఏం చేశారు? సెల్ థియరీని ప్రపోజ్ చేశారు. రుడాల్ఫ్ విర్చోవ్ ఏమో ఈ సెల్ థియరీని మోడిఫై చేసిండు 1855లో. ఓకేనా, సెల్ థియరీ ఏం చెప్పారు వీళ్ళిద్దరు అంటే, వీళ్ళిద్దరు కలిపి ఫస్ట్ 2 పాయింట్స్ చెప్పారండి. ఈ పాయింట్ ఎవరు చెప్పారు? వీళ్ళిద్దరు సెల్ థియరీలో చెప్పారు. ఏం చెప్పారు? సెల్ ఈజ్ ఎ స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ స్ట్రక్చర్. మన స్ట్రక్చర్ ఏదైతే ఉందో స్మాలెస్ట్ యూనిట్ సెల్ అని చెప్పారు. ఓకేనా, ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ 1 or మల్టిపుల్ బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ 1 or మల్టిపుల్ సెల్స్ అని చెప్పారు అనమాట. బట్ సెల్ ఈజ్ ఎ స్మాలెస్ట్ స్ట్రక్చర్ అని చెప్పారు. మళ్ళీ ఏం చెప్పారు? సెల్ ఈజ్ ఎ యూనిట్ ఆఫ్ ఫంక్షన్ ఆఫ్ ఆల్ ద ఆర్గనిజమ్స్. ఈ సెల్లే ఫంక్షనింగ్ చేస్తుంది. ఈ సెల్ ఫంక్షనింగ్ వల్లనే ఒక లివింగ్ ఆర్గనిజం లివింగ్లో ఉంది, ఒక ఆర్గనిజం అనేది లివింగ్లో ఉందని ఎవరు చెప్పారు? వాళ్ళిద్దరు చెప్పారు. ఏం చెప్పారు? సెల్ ఈజ్ ఎ స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ స్ట్రక్చర్. ఒకటి ఆర్ మల్టిపుల్ సెల్తో బాడీ అనేది ఫామ్ అయింది, స్ట్రక్చర్ అనేది ఫామ్ అయింది. సెల్ ఈజ్ ఎ యూనిట్ ఆఫ్ ఫంక్షన్. ఈ సెల్ వల్లనే మన బాడీ ఫంక్షన్ చేస్తుంది. సెల్లోనే అన్నీ ఏమంటారు ప్రాసెసెస్ అనేవి సెల్లే చూసుకుంటుంది, బాడీ ఫంక్షనింగ్ అనేది సెల్లే చూసుకుంటుంది అని చెప్పారు అనమాట. ఈ 3వ అతనే వచ్చి ఏం చెప్పిండు? విర్చోవ్. ఈ 2 వీళ్ళిద్దరు చెప్పింది కరెక్టే. ఇంకోటి నేను యాడ్ చేస్తున్న 3rd పాయింట్, ఆల్ సెల్స్ అరైజ్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ అని చెప్పిండు. దీని మీనింగ్ ఏంది? అన్ని సెల్స్ డివిజన్ జరుగుతాయి కదా, సెల్ డివిజన్. 2 types ఆఫ్ సెల్ డివిజన్స్ ఉంటాయి, మైటోసిస్, ఇంకోటి మియోసిస్. దీని గురించి కంప్లీట్గా 3rd చాప్టర్లో మనం సెల్ డివిజన్ చాప్టర్లో చూద్దాం. ఓకేనా, జస్ట్ గుర్తుపెట్టుకోండి, డివిజన్ అనేది 2 types. ఒకటేమో మైటోసిస్, ఇంకోటేమో మియోసిస్. ఈయన ఏం చెప్పిండు అంటే, సెల్ అనేది ఒక సెల్ ఇక్కడ ఉందనుకోండి, ఈ సెల్ అనేది ఎట్లా అరైజ్ అవుతుంది? ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్ నుంచి డివైడ్ అవుతున్నాయి. ఇవి 2గా, మళ్ళీ ఇది 2గా, మళ్ళీ ఇవి 2గా, ఒక్కొక్కటి 2గా డివైడ్ అవుతున్నాయి అన్నమాట. ఓకేనా, ఇట్లా సెల్ అనేది ఎట్లా అరైజ్ అవుతున్నాయి? ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్, ఒక ఆల్రెడీ ఉన్న సెల్ నుంచి డివైడ్ అవుతున్నాయి. ఓకేనా, దీని ఏజ్ అయిపోగానే ఇది ఏమవుతుంది? ఇది డెడ్ సెల్ కింద చచ్చిపోతుంది అనమాట సెల్. ఇవన్నీ ఏవి తీసుకోపోతే ఆ సెల్లో ఉన్న లైజోజోమ్స్ అని ఉంటుంది. ఓకేనా, ఈ లైజోజోమ్స్ దీన్ని తినేస్తాయి అనమాట. ఓకేనా, సెల్ని మొత్తం డిస్ట్రాయ్ చేసేస్తాయి ఏదైతే ఏజ్ అయిపోతుందో. ఓకేనా, ఓల్డ్ ఏజ్ ఉన్న సెల్స్ ఏదైతే ఉంటాయో లైజోజోమ్స్ దాన్ని తినేస్తాయి. ఇప్పుడు దాంతో ఈ న్యూ ఫామ్ అయినాయి కదా, ఇవి రెప్లికేట్ అవుతూ ఉంటాయి. ఓకేనా, కొత్తవి ఫామ్ అవుతూ ఉంటాయి, పాత ఏమో పోతూ ఉంటాయి. ఓకేనా, ఇవి ఎవరు చెప్పారు? ఈయన విర్చోవ్ చెప్పిండు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద సెల్ థియరీ అండి. చిన్న థియరీయే, మీకు ఏదైతే ఇంపార్టెంటో అది మాత్రమే చెప్పిన. ఓకేనా, 2 points ఎవరు చెప్పారు? మథియాస్ స్లీడెన్ అండ్ థియోడర్ స్వాన్. వీళ్ళు ఏం చెప్పారు? సెల్ ఈజ్ ద స్మాలెస్ట్ స్ట్రక్చర్ ప్లస్ సెల్లే ఫంక్షన్ చేస్తుంది. సెల్లే మన లివింగ్ ఆర్గనిజం ఏదైతే ఉందో అది ఫంక్షన్ చేయడానికి కారణం సెల్లే అని చెప్పిండు. తర్వాత 3rd ఎవరు చెప్పారు? విర్చోవ్ వచ్చి ఏం చెప్పిండు? ఆల్ సెల్స్ డివైడ్ అవుతున్నాయి, అన్ని సెల్స్ ఎట్లా ఫామ్ అవుతున్నాయి? ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఉన్న సెల్స్ నుంచి డివిజన్ అనేది జరుగుతుందని చెప్పాడు. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ ద సెల్ థియరీ. నేను ప్రతిదీ అండి మీకోసం ఇంపార్టెంట్ ఏదైతే ఎగ్జామ్ ఓరియంటెడ్ ఉందో అది మాత్రమే చెప్తున్నా. మీరు ఇది కూడా స్కిప్ చేస్తే కష్టం అండి. ఓకేనా, వేగ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అన్ని సోర్సెస్ చూసి వేగ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎరేజ్ చేసి ఏదైతే ఇంపార్టెంటో అది మాత్రమే పెడుతున్నా మీకోసం. ఓకేనా, ఇది మాత్రం కంపల్సరీ చదవాల్సిందే, దీన్ని స్కిప్ చేయాల్సింది లేదు. సో సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అబౌట్ సెల్ అండి, ఇవి ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్. ఇవి వరల్డ్లోనే మన స్మాలెస్ట్ సెల్ ఏది? mycoplasma gallisepticum. ఇది దిస్ ఈజ్ ఎ యూనిసెల్యులార్
ఆర్గానిజం అండ్ ఇట్ ఈజ్ ఎ బ్యాక్టీరియా. ఓకేనా, ఇది ఒక బ్యాక్టీరియా, గుర్తుపెట్టుకోండి. మైకోప్లాస్మా గ్యాలిసెప్టమ్ ఈజ్ ద వరల్డ్స్ స్మాలెస్ట్ సెల్ అండ్ ఇట్ ఈస్ ఎ యూనిసెల్యులర్ ఆర్గానిజం. ఇది ఒక బ్యాక్టీరియా అనమాట. ఓకేనా, ఇది. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్స్ లార్జెస్ట్ అండ్ హెవియెస్ట్ సెల్. వరల్డ్లోనే లార్జెస్ట్ అండ్ హెవియెస్ట్ సెల్ ఏది? ఆస్ట్రిచ్ యొక్క ఎగ్ ఆఫ్ ఎన్ ఆస్ట్రిచ్. ఇది ఈ ఎగ్ ఆఫ్ ఎన్ ఆస్ట్రిచ్ 1.4 కిలోస్ ఉంటుందండి అప్రాక్స్గా. ఓకేనా, 24 ఎగ్స్, 2 డజన్ల ఎగ్స్ కలిపితే ఒక ఆస్ట్రిచ్ ఎగ్ ఉంటుంది. దిస్ ఈజ్ ద ఓన్లీ లార్జెస్ట్ అండ్ హెవియెస్ట్ సెల్ ఇన్ ద వరల్డ్. స్మాలెస్ట్ ఏమో ఇది, లార్జెస్ట్ ఏమో ఇది, ఎగ్ ఆఫ్ ఎన్ ఆస్ట్రిచ్. మరి స్మాలెస్ట్ సెల్ ఇన్ హ్యూమన్స్ ఏది, లార్జెస్ట్ సెల్ ఇన్ హ్యూమన్స్ ఏది? స్పర్మ్ సెల్ ఏదైతే మేల్లో ఉంటుందో, దిస్ ఈజ్ ద స్పర్మ్ సెల్. దిస్ ఈజ్ ద స్మాలెస్ట్ సెల్ ఇన్ హ్యూమన్స్ అండి. మనిషిలో స్మాలెస్ట్ సెల్ అనమాట. లార్జెస్ట్ సెల్ ఏది? ఉమెన్లో ఉన్న ఓవమ్. ఓకేనా, ఇవి రెండు కలిస్తేనే మనకి రీప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ఓకేనా, ఆఫ్ స్ప్రింగ్, మన చిల్డ్రన్ అనేది పుడతారనమాట. స్మాలెస్ట్ సెల్ ఏది? స్పర్మ్ సెల్, మేల్లో ఉంటుంది. లార్జెస్ట్ సెల్ ఓవమ్, ఉమెన్లో ఉంటుంది. ఓకేనా, స్మాలెస్ట్ సెల్, ఇది మళ్ళీ ఒకసారి వచ్చింది, రిపీట్ అయింది. లాంగెస్ట్ సెల్ ఏది? స్మాలెస్ట్ అయిపోయింది, లార్జెస్ట్ అయిపోయింది. మరి లాంగెస్ట్ సెల్ ఏది? ఇది న్యూరాన్ అండి. ఓకేనా, న్యూరాన్ ఈజ్ ద లాంగెస్ట్ సెల్ ఇన్ ద హ్యూమన్ బాడీ. దీస్ ఆర్ ఆల్ రిపీటెడ్ క్వశ్చన్స్ అండి ఎగ్జామ్లో, సో గుర్తుపెట్టుకోండి. లాంగెస్ట్ సెల్ ఇన్ హ్యూమన్ బాడీ ఏది? న్యూరాన్. ఓకేనా, నెక్స్ట్ లార్జెస్ట్ ప్లాంట్ సెల్ ఏది? జైలం సెల్స్ అండి. ఓకేనా, మనకు 2 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి, జైలం ఇంకా ఫ్లోయం. ఇది కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే అండి. ఓకేనా, మల్టిపుల్ టైమ్స్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ వచ్చినాయి. నేను రాసినప్పుడు కూడా మల్టిపుల్ టైమ్స్ వచ్చినాయి. ప్రతి ఒక్క ఎగ్జామ్లో ప్లాంట్ దాంట్లో నుంచి క్వశ్చన్ వస్తే జైలం అండ్ ఫ్లోయం నుంచే వస్తుందండి. ఓకేనా, ఇప్పటికీ గుర్తుంది. జైలమ్ ఏం ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అంటే వాటర్ అండ్ మినరల్స్. ఈ క్వశ్చన్ వచ్చింది నాకు. ఓకేనా, ఫ్లోయం అనేది ఏం చేస్తుంది? వాటర్తో పాటు ఫుడ్, ప్లాంట్స్ ఫుడ్ ఏదైతే ఉంటుందో అది కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తుంది ప్లాంట్కి. ఓకేనా, లార్జెస్ట్ ప్లాంట్ సెల్ ఏది? జైలం సెల్స్. గుర్తుపెట్టుకోండి, జైలం సెల్స్. ఇది ఏం ట్రాన్స్పోర్ట్ చేస్తుంది? వాటర్ అండ్ మినరల్స్. ఇది దీని గురించి ప్లాంట్ కింగ్డమ్ డిస్కస్ చేసినప్పుడు కంప్లీట్గా డిస్కస్ చేస్తా జైలం అండ్ ఫ్లోయం గురించి. ఇప్పటికీ ఓన్లీ సెల్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. లార్జెస్ట్ ప్లాంట్ సెల్ అయితే జైలం సెల్స్. ఇవి ఏం చేస్తాయి? వాటర్ అండ్ మినరల్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తాయి అన్నమాట. ఓకేనా, ఇవన్నిటి గురించి, అన్ని టర్మ్స్ గురించి నేను ప్లాంట్ కింగ్డమ్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ సెల్స్ అండి. క్లాసిఫికేషన్ ఆఫ్ సెల్స్ బేస్డ్ ఆన్ నంబర్ ఆఫ్ సెల్స్. ఓకేనా, మనకు 2 టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ ఉంటాయి. ఒకటేమో బేస్డ్ ఆన్ నంబర్ ఆఫ్ సెల్స్, ఇంకోటేమో బేస్డ్ ఆన్ ఆర్గనైజేషన్. ఓకేనా, బేస్డ్ ఆన్ నంబర్ ఆఫ్ సెల్స్ ఏంది? మనకి ఏమనుకున్నాం? యూనిసెల్యులర్ అనుకున్నాం, ఇంకోటేమో మల్టీసెల్యులర్ అనుకున్నాం కదా. ఒకటే సెల్ ఉంటే దాన్ని మనం ఏమంటాం? యూనిసెల్యులర్ ఆర్గనిజమ్స్ అంటాం. ఓకేనా, అవేవేవి ఎగ్జాంపుల్స్? అమీబా కానీ, పారామీషియం కానీ, ఎంటామీబా కానీ, బ్యాక్టీరియా కానీ, ఈస్ట్ కానీ, క్లమిడోమోనస్ కానీ, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఫర్ యూనిసెల్యులర్ ఆర్గనిజమ్స్. అంటే మన ఫస్ట్ వరల్డ్లో ఈ ఆర్గనిజమ్స్ వచ్చినాయి. దీని తర్వాత స్టార్ట్ అయింది మనకి ఇది మల్టీ సెల్యులర్ ఆర్గనిజమ్స్. ఓకేనా, మల్టీ సెల్యులర్ ఆర్గనిజమ్స్ అంటే ఏవి? మన పీజియన్ కానీ, మనం కానీ, ఎర్త్ వామ్స్ కానీ, ఫిషెస్ కానీ, ఫ్రాగ్స్ కానీ, ఇవన్నీ మల్టీ సెల్యులర్ ఆర్గనిజమ్స్ అనమాట. ఓకేనా, ఎగ్జాంపుల్స్ ఏంటి దీనికి? ప్లాంట్ సెల్, యానిమల్ సెల్. ఇవన్నీ సెల్స్ కలిపి ప్లాంట్స్ ఏమో ఏం చేస్తాయి? ప్లాంట్ సెల్స్ ట్రీని ఫామ్ చేస్తాయి. యానిమల్ సెల్స్ ఏం చేస్తాయి? మన యానిమల్స్ని ఫామ్ చేస్తాయి. ఓకేనా, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి ఇది. బేస్డ్ ఆన్ ఆర్గనైజేషన్ మనకు 2 టైప్స్ మళ్ళీ. ఒకటేమో ప్రోకారియోట్స్, ఇంకోటేమో యూకారియోట్స్. ప్రోకారియోట్స్ వచ్చేసి ఇవన్నీ యూనిసెల్యులర్ ఆర్గనిజమ్స్. ఓకేనా, దీని బేసిక్ డిఫరెన్స్ ఏంది ప్రోకారియోట్స్కి యూకారియోట్స్కి అంటే దీంట్లో న్యూక్లియస్ ఉండదు. ఓకేనా, ప్రోకారియోటిక్ సెల్స్లో న్యూక్లియస్ అనేది ఉండదు. యూకారియోటిక్ సెల్స్లో న్యూక్లియస్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద న్యూక్లియస్ అండి. ఓకేనా, దిస్ ఈజ్ ద న్యూక్లియస్ ప్లాంట్ సెల్లో. ఈ న్యూక్లియస్ ఏమో యానిమల్ సెల్ది. ఓకేనా, బేసిక్ స్ట్రక్చర్ సేమ్ ఉంటుంది మ్యాక్సిమం, కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి ప్లాంట్ సెల్లో, యానిమల్ సెల్లో. దాని గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం. ప్లస్ ప్రోకారియోటిక్ సెల్స్లో
దే ల్యాక్ మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గనెల్లాస్. ఏదైతే ఆర్గనెల్లాస్ ఉన్నాయో, ఆర్గనెల్లాస్ అంటే ఏంది, సెల్ లోపల ఉండే ఇవి ఏదైతే మొత్తం మ్యాటర్ ఉందో ఇవన్నీ ఒక్కొక్కటి సపరేట్ ఆర్గనెల్లాస్ అంటారు అనమాట. ఓకేనా. ఇదేమో రైబోజోమ్స్, ఇది స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం, ఇదేమో మైటోకాండ్రియా, సైటోప్లాజం, మొత్తం సైటోప్లాజంలో ఉంటాయి. ఓకేనా. సైటోప్లాజం అంటే ఒక ఫ్లూయిడ్ అండి, సెల్లో ఉన్న ఫ్లూయిడ్. ఆ ఫ్లూయిడ్ పార్ట్లోనే ఇవన్నీ ఆర్గనెల్లాస్ అనేది ప్రజెంట్ ఉంటాయి, అనిమల్ సెల్లో కానీ ప్లాంట్ సెల్లో కానీ. ఇట్లాంటి ఆర్గనెల్లాస్ అనేవి ఈ ప్రోకారియోటిక్ సెల్స్లో ఉండవు. ఓకేనా. మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గనెల్లాస్ అయితే ఉండవు. న్యూక్లియస్ ఉండదు, కానీ ఏదైతే డిఎన్ఏ మ్యాటర్ ఉంటుందో దాన్ని న్యూక్లియోయిడ్ అంటాం. అది ఎక్కడ ఉంటుంది, అది మొత్తం సైటోప్లాజంలోనే ఉంటుంది అనమాట. దీంట్లో ఏంది ఒక సపరేట్ స్ట్రక్చర్ ఉంటుంది. ప్లాంట్ సెల్లో, యానిమల్ సెల్లో న్యూక్లియస్కి ఒక సపరేట్ స్ట్రక్చర్ ఉంటుంది, దీంట్లో న్యూక్లియోలస్ ఉంటుంది, దీంట్లోనే క్రోమోజోమ్స్, ఏమంటారు డిఎన్ఏ, ఆర్ఎన్ఏ ఇవన్నీ ఇక్కడ స్టోర్ అయి ఉంటాయి సపరేట్గా. కానీ ఇక్కడ మొత్తం ఇట్లాంటి సపరేట్ స్ట్రక్చర్ ఏముండదు. డిఎన్ఏ దాన్ని ఏమంటారు న్యూక్లియోయిడ్ అంటాం. ఇది ఎక్కడంటే అక్కడ ఇట్లా పడి ఉంటుంది అనమాట అందులో. ఓకేనా. జెనెటిక్ మెటీరియల్ డిఎన్ఏ ఇస్ నేకెడ్ అండ్ సర్క్యులర్. అంటే దీనికి ఒక స్ట్రక్చర్ ఉండదు, నేకెడ్ స్ట్రక్చర్ ఉంటుంది, అంటే ఎక్కడంటే అక్కడ పడి ఉంటాయి అనమాట. అండ్ సర్క్యులర్ షేప్లో ఉంటాయి ఇట్లా. ఓకేనా. ఎగ్జాంపుల్స్ చూసినాం కదా మనం, బ్యాక్టీరియా, బ్లూ గ్రీన్ ఆల్గే, మైక్రోప్లాజ్మా, ఆర్కే ఇవన్నీ యూనిసెల్యులర్ ఆర్గనిజమ్స్. ప్రోకారియోట్స్ అన్నీ యూనిసెల్యులర్ ఉంటాయి. యూకారియోట్స్ వచ్చేసి మనమండి, ప్లాంట్ సెల్ కానీ అనిమల్ సెల్ కానీ. యూకారియోటిక్ సెల్స్లో మెయిన్ ఏంటి, దీనికి ఒక మెంబ్రెయిన్ బౌండ్ న్యూక్లియస్ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. మన సెల్ ఇంపార్టెంట్ పార్ట్ ఏది న్యూక్లియస్. ఈ న్యూక్లియస్లోనే మన డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ కానీ ఇవన్నీ స్టోర్ అయి ఉంటాయి అన్నమాట. ఓకేనా. మెంబ్రెయిన్ బౌండ్ న్యూక్లియస్ అండ్ ఆర్గనెల్లాస్ అన్నీ మెంబ్రెయిన్ బౌండ్ ఉంటాయి. ఇప్పుడు సపరేట్ ఇది ఉందనుకోండి వాక్యూల్, దీనికి ఒక మెంబ్రెయిన్ ఉంటుంది. సెంట్రోజోమ్స్కి ఒక మెంబ్రెయిన్ ఉంటుంది, మైటోకాండ్రియాకి ఒక మెంబ్రెయిన్ ఉంటుంది, ఈ ఎండోప్లాస్మిక్ రెటికులమ్స్కి ఒక మెంబ్రెయిన్ ఉంటుంది. అంటే దాన్ని అది కాపాడుకోవడానికి దానికి ఒక సపరేట్ మెంబ్రెయిన్ ఉంటుంది. ప్లస్ అన్నిటికీ కలిపి కూడా ఒక మెంబ్రెయిన్ ఉంటుంది. ఓకేనా. న్యూక్లియర్ మెంబ్రెయిన్, సెల్ మెంబ్రెయిన్ అన్నిటిని కలిపి కూడా ఒక మెంబ్రెయిన్ అనేది ఉంటుంది. అట్లా ప్రోకారియోటిక్ సెల్స్లో ఉండదు అనమాట. ప్లాంట్ సెల్లో కూడా మన యూకారియోటిక్ అయితే ప్లాంట్ కూడా ప్రతి ఒక్క దానికి ఒక మెంబ్రెయిన్ ఉంటుంది. మెంబ్రెయిన్తో పాటు సెల్ వాల్ అనేది ఉంటుంది. ఓకేనా. అందుకే అంత థిక్గా ఉంటాయి అన్నమాట సెల్స్. ఈ ట్రీ అంత స్ట్రాంగ్ ఉంటుంది, దాన్ని కొట్టినామంటే మనమే పుట్టుకోమంటాం, మన చేతే పుట్టుకుంటుంది కదా. ట్రీ ఎందుకు స్ట్రాంగ్ ఉంటుంది, బికాజ్ ఆఫ్ ద సెల్ వాల్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కలుస్తాయి, ఈ సెల్కి ఈ సెల్ కలుస్తుంది, సెల్ వాల్ ఇంకోటి ప్లస్ ఈ సెల్ వాల్కి ఇంకో సెల్ వాల్తో ఇంకో సెల్ కలుస్తుంది. ఇట్లా గట్టిగా తయారవుతుంది అనమాట. మల్టిపుల్ సెల్స్తోని ఒక ట్రీ ఫామ్ అవుతుంది. ఓకేనా. సో ఈ యూకారియోటిక్ సెల్స్ గురించి, ప్రోకారియోటిక్ సెల్స్ గురించి నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేద్దాం. ప్లస్ దీంతో పాటు డిఫరెన్స్ బిట్వీన్ ప్రోకారియోట్స్, యూకారియోట్స్ అండ్ ఒక్కొక్క సెల్ ఆర్గనెల్లా గురించి, ఎండోప్లాస్మిక్ రెటికులం అంటే ఏంది, గోల్గి కాంప్లెక్స్ అంటే ఏంది, ఓకేనా, సెల్ స్ట్రక్చర్ ఏంది, సెల్ అంటే ఏంది, సెల్ మెంబ్రెయిన్ అంటే ఏంది, ప్లస్ ఫ్లూయిడ్ మోసాక్ మోడల్ అని ఇంకో మోడల్ వచ్చింది సెల్ మెంబ్రెయిన్ గురించి, దాన్ని డిస్కస్ చేద్దాం క్లియర్గా. ప్లస్ దాంతోపాటు సెల్ వాల్ గురించి, సైటోప్లాజం గురించి ప్రతి ఒక్కటి పీడిఎఫ్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నాను నేను. దిస్ ఈజ్ అ ఫ్రీ వీడియో ఇన్ యూట్యూబ్ అండి, ఫ్రీ ఇన్ యూట్యూబ్. దిస్ ఈజ్ పార్ట్ 1 ఆఫ్ సెల్. వీ హ్యావ్ ఆల్రెడీ లాంచ్డ్ అ బయాలజీ కోర్స్ ఇన్ అవర్ యాప్ తెలంగాణ ఛాంపియన్స్ అకాడమీ అండ్ వెబ్సైట్ తెలంగాణ ఛాంపియన్స్ academy.com. తెలంగాణ ఛాంపియన్స్ అకాడమీ పేరుతో మా యాప్ కూడా ఉంది. అందులో ఈ బయాలజీ కోర్స్ కానీ, వరల్డ్ జోగ్రఫీ కోర్స్ కానీ, కంప్లీట్ జీకే కోర్సు కవరింగ్ 7 సబ్జెక్ట్స్. ఏవేవి, పాలిటీ, హిస్టరీలో మళ్ళీ ఏన్షియంట్, మెడివల్, మోడర్న్, ప్లస్ దాంతోపాటు జియోగ్రఫీ ఏమో ఇండియన్ జోగ్రఫీ అండ్ వరల్డ్ జోగ్రఫీ 2, ప్లస్ ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. ఆల్ ది 7 సబ్జెక్ట్స్ కోసం ఒక సపరేట్ జీకే ఫౌండేషన్ కోర్స్ ఉంది. ఒకవేళ మీరు ఇండివిజువల్ కోర్స్ తీసుకోవాలనుకున్నా అవి కూడా అవైలబుల్ ఉన్నాయి. సో దిస్ కోర్స్ విల్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ 3 to 4 months అండి. ఓకేనా. వ్యాలిడిటీ విల్ బి ఫర్ 1 year. మీరు ఎప్పుడన్నా ఎన్రోల్ కావచ్చు. ప్రతి ఒక్క ఎగ్జామ్కి ఏదైతే ఎగ్జామ్లో జీకే ఉంటుందో
పక్కాగా మీకు మ్యాక్సిమం స్కోర్ అయ్యేలాగా ఎగ్జామ్ ఓరియంటెడ్ మ్యాటర్ మాత్రమే పెడుతున్నాను నేను, విత్ అలాంగ్ విత్ కలర్ఫుల్ పీడిఎఫ్ విత్ పిక్చర్స్. మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా పిక్చర్ చూస్తే ఈజీగా అర్థమవుతుందని. నేను కూడా ఇంతకుముందు ఒక ఆస్పిరెంటే ఉండే కదా, నాకు కూడా తెలుసు ఎట్లా చదవాలో. సో విత్ పిక్చర్స్, అలాంగ్ విత్ పిక్చర్స్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను అన్నీ. ఎందుకు పిక్చర్ చూస్తే మీకు మైండ్లో అంతా ఉండిపోతుంది అనమాట. ఓకేనా? సో ఒకవేళ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే యూ కెన్ ఎన్రోల్ త్రూ అవర్ యాప్ అండ్ త్రూ అవర్ వెబ్సైట్ అండి. ఐ విల్ షో యూ ద వెబ్ పేజ్. సో దిస్ ఇస్ అవర్ వెబ్సైట్ telanganachampionsacademy.com. మనకి యాప్ కూడా ఉంది. దీంట్లో కోర్సెస్లోకి వెళ్తే మీకు డిఫరెంట్ కోర్సెస్ కనిపిస్తాయండి. సో దీస్ ఆర్ ఆల్ ద కోర్సెస్. ఓకేనా? మీకు ఏ కోర్స్ కావాలనుకున్నా మీరు తీసుకోవచ్చు. కరెంట్ అఫైర్స్ కోర్స్ కూడా ఉంది. దిస్ ఇస్ ఫర్ లైఫ్ టైం. జనవరి 2026 నుంచి డిసెంబర్ 2026కి పీడిఎఫ్ అలాంగ్ విత్ పిక్చర్స్, ఎట్లయితే ఇప్పుడు పిక్చర్స్ చూస్తున్నారో అట్లా పీడిఎఫ్తో పాటు వీక్లీ ప్లస్ మంత్లీ పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేస్తున్నాను నేను. దిస్ ఈజ్ జీకే వన్ స్టాప్ సొల్యూషన్ అండి. 799 మాత్రమే. ఒకవేళ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కంప్లీట్గా ప్రతి ఒక్క ఎగ్జామ్ కవర్ అవుతుంది. అన్ని జీకే ఏదైతే ఎగ్జామ్లో వస్తుందో ప్రతి ఒక్క ఎగ్జామ్లో ఇందులో నుంచే క్వశ్చన్స్ వస్తాయి డెఫినెట్గా. దిస్ ఈజ్ మై గ్యారంటీ. ఒకవేళ మీరు సపరేట్గా తీసుకోవాలనుకుంటే వరల్డ్ జోగ్రఫీ అయినా, బయాలజీ అయినా, ప్లస్ వేరే అయినా ఏదైనా కోర్సు సపరేట్గా తీసుకోవాలనుకుంటే ఏన్షియంట్ హిస్టరీ అయినా సపరేట్గా కూడా అవైలబుల్ ఉన్నాయి. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద వీడియో అండి. ఒకవేళ నెక్స్ట్ పార్ట్ గురించి మీరు చూడాలి అనుకుంటే సో యూ కెన్ ఎన్రోల్ త్రూ అవర్ వెబ్సైట్ అండ్ యాప్. సో దిస్ ఈజ్ ద ఓన్లీ ఫ్రీ పీడిఎఫ్, సో ఫర్ ఫ్రీ వీడియో. సెకండ్ పార్ట్ నుంచి మీకు యాప్లో ఉంటాయి. థ్యాంక్ యూ.